సిద్దిపేట తర్వాత జనగాం జిల్లాలో కొంత తిరిగి వచ్చాను. సిద్దిపేటలో వరి ఎక్కువ నష్టపోయింది. అందరూ వరి పంటని ఆరబెట్టుకున్నారు. పిల్లలు ఎక్కువ కదా సడన్ గా మధ్యాహ్నం వర్షం పడి మొత్తం కొట్టుకున్నారు. అదే జనగాం జిల్లాలో అయితే పత్తి ఏరిన పత్తి తడిచిపోయింది. మళ్ళీ పొలాల్లో ఉన్న పత్తి కూడా ఇట్లా నీళ్లు గారి ఇట్లా మన్నాడు వెళ్ళాము. సో ఇదంతా చాలా తీవ్రంగా నష్టం ఉంది. కిసాన్ యాప్ లో మాత్రం అక్కడ ఎవరికి స్లాట్స్ బుక్ అవ్వట్లేదు అని చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా అంటే ఇందాక చెప్పినట్టు జీపీ లెవెల్లో ఎన్యూమరేషన్ జరుగుతుంది కానీ లోతట్టు గ్రామాల్లో ఎన్యూమరేషన్ జరగట్లేదు అక్కడ కూడా. అంటే మొత్తం మీద మనం ఇంకొక డిమాండ్ చేయొచ్చు ఏంటంటే ఇంకా వర్షాలు దాదాపు 21 నుంచి కూడా పంట నష్టాలు ప్రతి సంవత్సరం అధిక వర్షాలు జరుగుతున్నాయి. రవి ఇందాక 4th కేసు గురించి కూడా చెప్పారు. 4 ఏళ్ల నుంచి అట్లాగే పెండింగ్ లో ఉంది. ఇది అసలు తెలంగాణలో అసలు ల్యాండ్ యూజ్ పాలసీ అంటే ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేయాలి, ఈ నష్టాలన్నీ చూస్తే మళ్ళీ ఒకసారి దాన్ని ఒక పునరాలోచించాలి. ఎంత వరి అవసరము, ఎంత పత్తి అవసరము, తర్వాత ఎన్ని పప్పు ధాన్యాలు కానీ చిరు ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి చేస్తే బాగుంటుందని కూడా